ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన ధ్యానం నిమిత్తము లోకాసు వార్త 24వ అధ్యాయం 51వ వచనాన్ని కనుక మనం చదివితే, లోకాసు వార్త 24:51 చదివితే ఏమనుందంటే, ఆయన వారిని ఆశీర్వదించిన తర్వాత ఆయన వారిలోంచి ప్రత్యేకించబడి వేరుపరచబడి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు అని రాయబడి ఉంది. యేసు ప్రభు వారు భూమి మీదకి మనకు బదులుగా ఆయన మరణించడానికి, మన పాపానికి రావలసిన శిక్ష ఆయన శరీరం మీద వేసుకుని ఆయన మరణించి మనల్ని బ్రతికించడానికి, పరలోక రాజ్య పౌరసత్వాన్ని ఇవ్వడానికి, నరకం నుంచి తప్పించడానికి ఆ ప్రభువారే భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనకు బదులుగా ఆయన మరణించి చనిపోయి, భూమి పుట్టింది మొదలుకొని యేసు ప్రభు వారు వచ్చే వరకు కూడా చనిపోతామే కానీ మళ్ళీ తిరిగి లేవటం లేదు. ఆయన దేవుడు కాబట్టి 3వ రోజునే తిరిగి లేచి 40 రోజులు అందరికి కనపడి అందరూ చూస్తూ ఉండగా ఆశీర్వదించి అలాగే వెళ్ళిపోయారు పరలోక రాజ్యం. అలాగే మనల్ని కూడా తీసుకెళ్ళగల సమర్థుడు ఆ ప్రభువారు. ఇలాగ తీసుకెళ్తానని మనకు తెలియజేయడం కోసమే ఆయన అందరూ చూస్తుండగా అలాగే వెళ్ళిపోయారు. మనం కూడా ఆయన చెప్పినట్టుగా జీవిస్తే, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే మనల్ని కూడా అలాగే పునరుద్ధానం మనకు కూడా అనుగ్రహించి మనల్ని కూడా తీసుకుని వెళ్తారు. కాబట్టి దేవుడు కోరుకున్నది ఏంటంటే మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆది కాండంలోనే మొట్టమొదటి అధ్యాయంలోనే ఆదాముని అవ్వమ్మని సృష్టించి వారిద్దరిని పిలిచి వారిని ఆశీర్వదించాడు దేవుడు అని రాయబడి ఉంది. ఆయన ఆశీర్వదించే దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు. కాబట్టి మనము ఆశీర్వదించబడిన జనులంగా మనము ఫలించాలి, మనము అభివృద్ధి పొందాలనేది దేవుడు యొక్క ఆశ అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ 40 రోజులు కూడా యేసు ప్రభువారు మన కొరకు శ్రమలు పడ్డారు, ఆయన మన కొరకు వేదన చెందారు అని ఆయన శ్రమలను ధ్యానం చేసుకోవటం మంచిదే, కానీ దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన కొరకు ఆయన ఎందుకు బలియాగం అయ్యారు అని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆయన ఏమి కోరుకుంటున్నారో అలాగ మనం సిద్ధపడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన వచ్చారు, చనిపోయారు, పునరుద్ధరణయ్యారు, వెళ్ళిపోయారు. ఈ 40 దినాలు మనం కేటాయించుకుని దేవుని సన్నిధికి వస్తుంది. ఎందుకంటే మనం కూడా అలాగే పునరుద్ధానం చెందేటువంటి శక్తివంతులం అవ్వడానికి 40 దినాలు మనం వాక్య ధ్యానాల ద్వారా సిద్ధపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి మనము అభివృద్ధి చెందాలి. మనం ఏం చెందాలండి? అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందాలనేది కొన్ని మాటలు మీకు చెబుతాను. 2 కొరింథీ 8వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, 2 కొరింథీ 8వ అధ్యాయం 7వ వచనంలో ప్రేమయందు అభివృద్ధి పొందాలని చెప్పారు. ఎందులో అభివృద్ధి పొందాలంటే అండి, ప్రేమయందు అభివృద్ధి పొందాలని చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు, రేపొద్దున దాని గురించి ఆలోచన చేద్దాం. ప్రేమయందు అభివృద్ధి చెందాలి అండి. మేము కూడా చర్చికి వస్తున్నాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం కూడా తీసుకున్నాం అనుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రేమలో ఏమవ్వాలంటే అండి, అభివృద్ధి చెందాలి అన్నాడు. మరి అంతకు ముందండి సైకిల్ ఉండేదండి, మరి ఇప్పుడు బండి కొనుక్కున్నామండి, కొంచెం అభివృద్ధి అయ్యామండి. ఇప్పుడు బండి తర్వాత కారు కొనుక్కున్నామండి, ఇంకా కాస్త అభివృద్ధి పొందామండి. అంతకుముందు మరి చాలా కష్టంగా ఉండేదండి, గడిచేది కదండి, ఇప్పుడు చక్కగా గడుస్తుందండి. అంతకుముందు ప్రతి విషయంలో ఇప్పుడు అభివృద్ధి అయిపోయామండి అని శరీర సంబంధమైనటువంటివి ఎన్నో చెప్పగలం. దాంతోపాటు ప్రేమలో ఏమన్నా అభివృద్ధి చెందామా అది దేవుడు అడుగుతున్నాడు. ఎందులో అభివృద్ధి చెందాలంటే అండి, ప్రేమలో అభివృద్ధి చెందాలంట. ఎలా చెందాలి? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో
మనము ప్రేమ ఎలా ఉండాలంట? తెలివితో ఉండాలంట. మన ప్రేమ ఎలా ఉండాలంట అండి? తెలివితో మన ప్రేమ ఉండాలంట. అనుభవ జ్ఞానముతో మన ప్రేమ ఉండాలంట. అప్పుడు ఆ ప్రేమ అభివృద్ధి అవ్వాలి అని ఆయన చెప్తున్నాడు. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఈ శరీర సంబంధమైన ప్రేమలు కాదు కదా, ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు కదా. ఆ ప్రేమ తెలివితో ఉండాలండి. ఎలా ఉండాలి? తింగరే చదవమ్మా. మీ ప్రేమ అబ్బా తెలివితోను ఏంటమ్మా? సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన నిష్కపటులై నిర్దోషులుగా కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. మనం ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఆ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. ఆ ప్రేమ నిర్దోషంగా ఉండాలి. ఆ ప్రేమ తెలివి కలిగిన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాలి. ఈ ప్రేమ దేవుని నామానికి మహిమ తేవాలి. ఈ ప్రేమ దేవునిని స్తుతించేలాంటి ప్రేమ ఉండాలి. మనకైనా అర్థమవుతుందంటారా? మనం ప్రేమించేది ఆ ప్రేమ దేవునికి మహిమ తెచ్చే ప్రేమగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవునికి మహిమ తెచ్చే ప్రేమగా ఉండాలి. మీరు ఏదైనా ఎవరినైనా ప్రేమిస్తే క్రియల ద్వారా ప్రేమించాలి అండి. ఆ క్రియలు దేవునికి మహిమ తెచ్చేలాగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవునికి మహిమ తెచ్చేలాగా ఉండాలి. సంఘంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ కార్యాలను బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. సంఘంలో ఒక 50 మంది ఉన్నారనుకోండి, అందులో ఒక 4-5 ప్రేమ కలిగిన వారుగా ప్రతి సందర్భంలో వారు ప్రేమను కనుపరుస్తున్నారనుకోండి, ఆ 4-5 ద్వారా దేవుని నామానికి ఏమొస్తూ ఉంటుంది? మహిమ వస్తూ ఉంటుంది. స్తోత్రములు కలుగుతూ ఉంటాయి దేవుని నామానికి. ఎవరికైనా కష్టంగా ఉందని తెలిసింది సంఘంలో 50 మంది ఉంటారు, 50 మంది వెళ్ళరు, ఈ 5 వెళ్తారు. వెళ్ళి 5 ఒక 1/2 కేజీ ద్రాక్ష పళ్ళు, ఒక 2 కర్బూజా పళ్ళు అండి, డజన్ లైన్లు పట్టుకెళ్ళక్కర్లా. ఒక 1/2 కేజీ ద్రాక్ష పళ్ళుకి 50 రూపాయలు ఉంటాయి, 2 కర్బూజా పళ్ళుకి 50 రూపాయలు ఉంటాయి, లేకపోతే ఒక డజన్ అరటిపళ్ళుకి 50 రూపాయలు ఉంటాయి. వెళ్ళి 4-5 వెళ్ళి ఆ పండు ఫలము అక్కడ పెట్టి ధైర్యం కలిగిన మాటలు చెప్పి ఆ వారి కోసం ప్రార్థన చేసి వచ్చామనుకోండి, అది ప్రేమ కదా. ఆ ప్రేమ కలిగిన ఆ క్రియల ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా రాదా? దేవుని నామానికి స్తోత్రములు చెబుతారా చెప్పరా? చెప్తారు ఖచ్చితంగా. ఈ 5 చూసి మిగతా 45 మంది కూడా మనం కూడా ఇలా చేయాలి అనేలాగా తెలివితో చేయాలి. సకల విధములైన జ్ఞానముతో చేయాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం కాదు, ఎలా పడితే అలా చేయటం కాదు. అది తెలివి కలిగిన ప్రేమ ఉండాలి. సకల విధములైన జ్ఞానముతో నిండిన ప్రేమ ఉండాలి అండి. కాబట్టి ప్రేమను మనం దేవుని మహిమ కొరకు మనం ప్రేమను క్రియల్లో చూపించాలని, ఆ ప్రేమ తెలివి కలిగినదై ఉండాలని మీకు దేవుని వాక్యం ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి క్రిస్టియన్పేటలో ఒక సంఘస్థులు ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే పక్కన నాన్నగారు, పక్కన నేను, పక్కన తమ్ముడేమో లైట్లు పెట్టాడు. నేనేమో టెంట్లో దగ్గరికి గబగబా పరిగెత్తుకెళ్ళి టెంట్లో వచ్చి వేసేదాకా దగ్గర వేయించాను. వెంటనే ఫ్రీజర్ బాక్స్ వాడికి ఫోన్ చేసి అక్కడ దారిలో ఉండి వాళ్ళు వచ్చిన తర్వాత అడ్రస్ చూపించి అక్కడది ఏర్పాటు చేసాం. ఇలాగా డ్రమ్ము ఇంకేమేం కావాలి అన్ని ఏర్పాట్లు టక జరిగిపోయినాయి. ఆ యొక్క హాస్పిటల్ నుంచి చనిపోయిన ఆయన తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి అందులో పెట్టారు.
బంధువులు అందరూ వచ్చారు, చూశారు, తమ్ముళ్ళు లైట్లు కట్టాడు. ఇంకా తర్వాత ఆ కార్యక్రమం అయిపోయేటప్పుడు కూడా అందరం కలిసి ఏ ఇబ్బంది లేకుండా చేసాం. అలాగా బాడీని తీసుకెళ్లారు. వెంటనే మా ఇంటి దగ్గర పెద్ద పాస్టరమ్మ గారు, చిన్న పాస్టరమ్మ గారు వంటలు వండేశారు. వంటలు వండేసి నాకు ఫోన్ చేశారు అయిపోయినాయి అని. ఈ బాడీని ఇలా తీసుకెళ్లారు. నేను ఇలా అన్నీ జాగ్రత్తగా తెచ్చి అక్కడ పెట్టాను. గ్లాసులు, ఇంకా దానికి సంబంధించిన కంచాలు, ఇంకా భోజనం అన్ని లైన్గా పెట్టాను. వాళ్ళు ఎప్పటి నుంచి, అంతకు ముందు రోజు నుంచి ఎప్పటి నుంచో ఏమీ తినలా. బాడీని వాళ్ళు తీసుకెళ్లారు. ఇలాగా వాళ్ళు ఏదో శుభ్రాలు చేసుకున్నారు, కడుక్కున్నారు. ఇలాగ మనం పట్టుకెళ్ళాం. ఒక అరగంట గంటలో వెళ్ళిన వాళ్ళందరూ వచ్చారు. చక్కగా కాస్తంతా వాళ్ళు ఆ సిద్ధపరిచిన భోజనాన్ని తిన్నారు. అలాగే కార్యక్రమం జరిగేటప్పుడు కూడా అన్ని దగ్గర ఉండే ఏర్పాట్లన్నీ చేస్తే ఆ ఏరియాలో ఆ బంధువులు అందరూ చూశారు కదా. మా ఊళ్ళో కూడా చర్చలు ఉంటాయి కానండి, 500 మంది సంఘ సభ్యులు ఉంటారు కానండి, ఇలాగే ఎవరు చేయరండి. మీ పాస్టర్ గారు ఎంత మంచోడు, వాళ్ళ పిల్లలు కూడా ఎంత మంచోళ్ళు, చాలా బాగా చేస్తున్నారు, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు అని అందరూ చెప్పేసుకుంటున్నారంట. దేవుడి నామానికి మహిమ కాదా, స్తోత్రమా కాదా అండి? మనము చేసే పని దేవుని నామానికి ఏమి రావాలి? మహిమ రావాలి. దేవుని నామానికి స్తోత్రాలు చెప్పాలి. చాలా చోట్ల, చాలా ఊర్లలో బంధువులు చాలామంది వచ్చారు అనేక ఊర్ల నుంచి. వీళ్ళు ఎవరో ఏంటంటే మా పాస్టర్ గారు, వాళ్ళు ఎవరంటే వాళ్ళ అబ్బాయిలు. ఏంటి ఇదేదో మన ఇంట్లో కార్యక్రమంలాగా ఇలాగా చేస్తున్నారు, చాలా మంచి పాస్టర్ గారు అని అందరూ చెప్పుకున్నారు. ఇంకా అనేక మందికి చెబుతున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం చేసే పని ద్వారా దేవుని నామానికి ఏమి రావాలి? మహిమ రావాలి. ఆ ప్రేమ ఖర్చు అవుతుంది. మాకు ఉండి కాదు, ఆయన అప్పు చేశారు. అప్పు చేసి బాక్సు రప్పించాం. ఏమేం చేయగలమో అవన్నీ చేశాం. ఇలాగ చేయడం అది దేవుని నామానికి మహిమ. ప్రేమ మనం చూపించాలి అనే విషయంలో అర్థమవటం కోసం చెప్పాను అంతే, గొప్ప కోసం మాత్రం కాదని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మీ ప్రేమ ఎలా ఉండాలి? తెలివితో ఉండాలి. ఎలా ఉండాలండి? తెలివితో ఉండాలి. ఎలాగని ఎక్కడ పడతాడికి వెళ్ళమాకండి. ఆడు శుభ్రంగా తాగేసి వచ్చి పడిపోతే ఆడి దగ్గరికి వెళ్ళి ఏదో చేయబాకండి. ఏదైనా చేసే పని ఎలా ఉండాలి? తెలివితో, సకల విధములైన జ్ఞానముతో మనం చేసే పని ద్వారా దేవుని నామానికి ఏమి రావాలి? మహిమ రావాలి, స్తోత్రాలు రావాలనే అనేది మైండ్లో పెట్టుకుని మనము ప్రేమ యందు అభివృద్ధి చెందాలి. అంతే అండి. అర్థమవుతుందంటారా అన్న? అర్థమవుతుందంటారా? అలాగే మనం ఆలోచించి ఏ పని చేయొచ్చు, ఏ పని మంచిది, ఏ పని దేవుని నామానికి మహిమకరంగా మనం చేయగలం అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మన ప్రాముఖ్యమైన పాయింట్ దేవుని నామానికి ఏమి రావాలి? మహిమ రావాలి, ఆయనకి స్తోత్రాలు కలగాలి. అలాగున మనం ప్రేమ చూపించాలి. అందులో మనం తెలివితోనూ సకల విధములైన జ్ఞానంతోనూ ఆ పని చేయాలని చక్కగా చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు కనుక మనం చూస్తే, మీరు ఒకరినొకడు ప్రేమించుట ఇప్పటికే నేను గమనించాను. మీరు చక్కని సంఘం మాసిదోనియా వాళ్ళు, దశలోనికేలు అండి, దశలోనికేలు సంఘానికి లెటర్ రాస్తూ, ఉత్తరం రాస్తూ, ఇప్పటికే మీరు ఒకరినొకరు చాలా జాగ్రత్తగా ప్రేమలో అభివృద్ధి పొందుతున్నారు, నేను చూశాను. మీరు మీ సంఘస్థుల అందరి ఎడలా చూపిస్తున్న ప్రేమలో అభివృద్ధి పొందడం మాత్రమే కాక, వాళ్ళ పక్కూరు మాసిదోనియా ఏంటండి, వాళ్ళ పక్కూరు మాసిదోనియా, అక్కడ కూడా సంఘం ఏర్పాటు చేశాడు పౌలు గారు. ఇదేమో దశలోనిక, అదేమో మాసిదోనియా. వీళ్ళ సంఘస్థులందరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి అభివృద్ధి చెందుతున్నారంట. అక్కడ తాగిపోకుండా మాసిదోనియా వాళ్ళ సంఘస్థులకు కూడా వీళ్ళ ప్రేమ ఎందు అభివృద్ధి పొందుతున్నారంట. అంటే వీళ్ళ ప్రేమ పక్కూరు కూడా వెళ్ళిపోయింది. వీళ్ళ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయిందండి?
పక్కూరు కూడా వెళ్ళిపోయింది. చూడండి ఎంత బాగా చెప్తాడు. 4వ అధ్యాయం 9-10 వచనాలు. సహోదరుల ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీకు రాయక్కర్లేదు. మీరు ఒకరినొకరు ఆల్రెడీ ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడ్డారు. దేవుడు మీకు నేర్పాడు ఎలా ప్రేమించాలో. మీరు నేర్పబడ్డారు, మీరు ఒకరినొకరు చక్కగా ప్రేమించుకుంటున్నారు అంటూ ఇంకా ఏం చెప్తున్నాడు? అలాగుననే మాసిదోనియా అందంతటంటే మాసిదోనియాలో ఉన్న సంఘం అంతటా అందరికీ ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. ఏమండి? ఎక్కడన్నా ఉంటుందండి? ఈ దశలోనికే సంఘంలోనే ఒకరినొకరు ప్రేమించుకుంటమే చాలా కష్టం కదా. ఆ సంఘం మరి ఎంతమంది ఉన్నారో ఏంటో మనకి వివరాలు సంపూర్ణంగా తెలియదు. మాసిదోనియా సంఘం ఎంతమందో మనకి అంత క్లారిటీ లేదు. ఆ సంఘంలో అందరూ కూడా దేవుని చేత ప్రేమ యందు నేర్పబడ్డారంట. ఒకరినొకడు చాలా చక్కగా ప్రేమిస్తున్నారంట. దేవునికి మహిమ వచ్చేలాగా, దేవునికి స్తోత్రాలు కలిగేలాగా వాళ్ళు అభివృద్ధి చెందారంట. అక్కడ ఆపేయకుండా పక్కూరు సంఘాలను కూడా వెళ్ళి వాళ్ళ సంఘం అందరినీ కూడా వీళ్ళు ప్రేమిస్తూ అక్కడ కూడా దేవుని నామానికి మహిమ స్తోత్రాలు కలిగేలాగా వీళ్ళు అభివృద్ధి చెందేశారంట అండి. దేవునికి మహిమ కలుగును గాక అంటే మీకు అర్థం అవటానికి అండి. ఇప్పుడు ఇక్కడ సంఘంలో అందరినీ మనం ప్రేమించడంలో అభివృద్ధి పొందాము, దేవుని చేత నేర్పబడ్డాము. అలాగే క్రిస్టియన్ పేటలో ఇంకో చర్చ్ ఉంది మనదే. అక్కడ సంఘస్థులకు కూడా ఏదైనా ప్రాబ్లం అని తెలిస్తే మనకి సమాచారం ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తే ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారనుకోండి. అక్కడ సంఘంలో ఎవరో చనిపోయారని తెలిసింది, మనకి అందరికీ ఫోన్లు వచ్చినాయి. అరే అని ఎక్కడ సంఘంలో వాళ్ళు ఎవరికైనా ఏదైనా అయితే అందరం కలిసి ప్రేమ చూపించడం వరకు చాలా బాగుంది, ఓకే. అక్కడ జరిగింది అని తెలిసినా ఇక్కడ అందరూ కలిసి అక్కడికి వచ్చేస్తే అక్కడ కూడా ప్రేమను చూపించగలిగితే అక్కడ సంఘస్థులందరికీ కూడా ప్రేమలో మీరు దేవుని మహిమ కొరకు ఆయనకు స్తోత్రాలు కలిగినట్లుగా మీరు అందరి ఎడల ప్రేమను చూపించే అంత అభివృద్ధి మీరు పొందేస్తే అది దశలోనిక సంఘం అండి. ఎలాగా దశలోనిక సంఘం అంటే అది. వాళ్ళ సంఘంలో వాళ్ళు ప్రేమ కలిగి నడుచుకోవటంలో అభివృద్ధి పొందటం కాక పక్క ఊరు మాసిదోనియా సంఘంలో ఉన్న సహోదరులందరి ఎడల కూడా వారు ప్రేమ యందు అభివృద్ధి పొంది వాళ్ళని కూడా అంత బాగా దేవునికి మహిమ కలిగేలాగా ప్రేమిస్తున్నారని సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారు. మనం అంత ప్రేమలో అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి అండి, మీరు ప్రార్థన చేయండి అండి, పక్కన ప్రార్థన చేయండి. నేను మన సంఘస్థులందరికీ ఏదో ఒకటి చేయాలని ఆశ ఉంటుంది. అది చేయగలిగేలాగా దేవుడు నన్ను దీవించాలని ప్రార్థన చేయండి అండి. ఇప్పుడు మన సంఘస్థులందరికీ ఏదో కొని ఇచ్చాను అనుకోండి. అలాగా ఇప్పుడు మళ్ళీ స్థానిక సంఘంలో కూడా అందరికీ ఏదో కొనాలని ఆశ ఉంటుంది. అక్కడ కూడా కొనిచ్చే అంత అభివృద్ధి దేవుడు నాకు ఇచ్చాడు అనుకోండి, అక్కడ చేశాను. ఇప్పుడు ఈ రెండు కాకుండా మండల పాస్టర్ ఫెలోషిప్లో ఉన్న సహోదరులందరికీ కూడా ఏదైనా చేద్దామని ఉంది ఆశ ఉంది. వాళ్ళకు కూడా చేసే అంత ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చి వాళ్ళకు కూడా చేసే అంత అండి ఆర్థికంగా కృప ఇచ్చారనుకోండి, వాళ్ళకు కూడా చేశారనుకోండి, ఇక్కడ మహిమ దేవునికి, అక్కడ మహిమ, మండలంలో పాస్టర్ ఫెలోషిప్లో కూడా దేవునికి మహిమ. అలాగ మనం ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి కలగాలి, మనం విస్తరించాలి. ఇంకా ఎక్కువ ప్రదేశాల్లో మనం దేవుని మహిమ కొరకు వాడబడేలాగా ఆయన ప్రేమను మనం చూపించేలాగా మనం అభివృద్ధి చెందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఎక్కడికే సంకుచితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళంగా కాక ఆశపడదాం. ఏం పడదాం? ఆశపడదాం. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని వాక్యంలో ఉంది. ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఎక్కడున్నాం అక్కడ ఉంచడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. అభివృద్ధి చేసినంత కొలది ఇంకా మనం ఇంకెక్కువగా, ఇంకా ఒక చోట చేసాం, 2 చోట్ల చేసాం, 3 చోట్ల చేసాం, ఇంకా చేద్దాం.
దేవుని నామ మహిమ కొరకు అభివృద్ధి చెందుదాం. ఎందులో ఎందులో ప్రేమలో. ఎందులో అండి? ప్రేమలో. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అభివృద్ధి అంటే కేవలం మనకే మాత్రమే. మరి సైకిల్ బండి అయిందండి, బండి కారు అయిందండి, కారు మరి బిల్డింగ్ అయిందండి, మరి బిల్డింగ్ మరి ఇంకేదో అయిందండి, ఇంకా ఇంకా అభివృద్ధి అయిపోయామండి. నువ్వు కాదురా బాబా, దేవుని నామ మహిమ కొరకు నీవు దేవుని ప్రేమను ఇతరులకు చూపించే విషయంలో అభివృద్ధి అయిపో. అది దేవుడు చెప్తున్నాడు. ఎందులో అభివృద్ధి అయిపోవాలా? అలాగ అభివృద్ధి అయిపోతుంటే మనం కూడా ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంటాం. ఏదో మన కోసమే స్వార్థంగా కాకుండా దేవుని మహిమ కొరకు ఏమండి ప్రేమలో అభివృద్ధి చెందుదాం. అలాగే మనం తయారవుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే 2వ దశలోనిక 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూస్తే, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతూ ఉంది, మీ ప్రేమ విస్తరిస్తూ ఉందన్నాడు. మనం ఎందులో అభివృద్ధి చెందాలంటే అండి? విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటండి, ప్రేమలో విస్తరించాలంటండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. చదవమ్మా 1వ దశలోనిక 1:3. మీ ప్రయాస మన ప్రభు అయిన మీ విశ్వాసము ఓర్పు క్షమించాలి. 2వ దశలోనిక 1:3. 2వ దశలోనిక 1:3 క్షమించాలి. సహోదరులరా, మీరు ఎల్లప్పుడు దేవుని గురించి చెల్లించబద్దులమై ఉన్నాము, ఇది యుక్తమైనది, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందింది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివారి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అన్నాడు. మనలో ప్రతి వాళ్ళం ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించాలి, మన విశ్వాసము అభివృద్ధి అయిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొట్టమొదట విశ్వాసం అండి కొంచెం ఉంది. ఎంత? దేవుడు చర్చికి వెళ్తే ప్రార్థన చేసుకుంటే ఆలకిస్తాడు, మన మనవులు వింటాడు, మన అవసరతలు తీరుస్తాడు అని కొంచెం విశ్వాసం ఉంది. ఇంకా కొంచెం అభివృద్ధి చెంది బలపడి ఎటువంటి అనారోగ్యాన్ని స్వస్థపరచగలడు అనే విశ్వాసంలోకి వచ్చాం. అప్పుడు స్వస్థతలు పొందుకుంటున్నాం. ఆయన అద్భుత కార్యాలు చేయగలడు అనే విశ్వాసంలోకి వచ్చాం, అద్భుతాలు పొందుకుంటూ ఉంటాం. ఆయన మహత్కార్యాలు చేయగలడు అనే విశ్వాసంలోకి వచ్చాం, మహత్కార్యాలు పొందుకుంటాం. ఇలాగున మనం విశ్వాసంలో ఏమవ్వాలండి? అభివృద్ధి చెందాలి. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అనే అంత విశ్వాసంలోకి వచ్చాం. ఎప్పుడు చచ్చిపోతేప్పుడు ప్రభువులాగా మారిపోయి వెళ్ళిపోతాం అనే విశ్వాసంలోకి వచ్చాం. ఇక పీక్ స్టేజ్ అనమాట. మనం విశ్వాసంలో ఏమవ్వాలి? ఆ విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఇక ఎంతకాలమైనా 30 సంవత్సరాల నుంచి వచ్చిన చర్చికి ఏమండి ఇక ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నట్టుగా విశ్వాసంలో ఏదో వెళ్తున్నామండి వస్తున్నామండి అన్నట్టు కాకుండా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంత మాత్రం అక్కడ తాగిపోకుండా ఆయన ఏమైనా చేయగలడు. స్వస్థత కార్యాలు చేయగలడు, అద్భుత కార్యాలు చేయగలడు, మహత్కార్యాలు చేయగలడు, లేనిది ఉన్నట్టుగా చేయగలడు, ఉన్నది లేనట్టుగా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. నేను ఏ క్షణం చచ్చిపోతే ఆ క్షణం ఆయన స్వరూపంలోకి మార్చి పరలోక రాజ్యమునకు ఆరోహణమై వెళ్ళిపోయే పునరుద్ధాన శక్తిని ఇవ్వగలిగిన మహాదేవుడు అని ఆయన ఎడల విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనం ఎల్లప్పుడూ ఒకే విశ్వాసం కాదు కానీ విశ్వాసంలో మనం రోజు రోజుకి అభివృద్ధి చెందాలి, నమ్మకం పెరగాలి. ఒక పూట ఉపవాసం ఉన్నారనుకోండి, ఉండగలిగారు, తర్వాత ఇంకో కొంచెం పెరగాలి విశ్వాసం. ఓ రోజు ఉండగలుగుతాను అండి, పెరగాలి. 30 సంవత్సరాలు అయిపోయినా ఆ పూట మరి కష్టమైపోతే మరి విశ్వాసం ఏం పెరిగినట్టు అండి? విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి. ప్రేమ ఎదుటివాని ఎడల చూపు ప్రేమ ఏమవ్వాలండి?
విస్తరించాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 4:29 మనం చదివినట్లయితే, మీరు మాట్లాడేటప్పుడు సంఘములో ఎవరితోనైనా బయటోళ్ళతోనైనా క్షేమాభివృద్ధికరమైన మాటే మాట్లాడండి, కానీ ఇంకా అంతకు మించి ఏం మాట్లాడొద్దు అన్నాడు. అనుకూల వచనమే మాట్లాడండి. ఏం మాట్లాడాలంట? మీరు అభివృద్ధి చెందాలి, మాట్లాడే విషయంలో అభివృద్ధి చెందాలి. ఎందులో అభివృద్ధి చెందాలండి? మాట్లాడే విషయంలో అభివృద్ధి చెందాలి సుమా. మరి చర్చికి వస్తున్నామండి, మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరి 20-30 సంవత్సరాలు అయిపోయిందండి, మాట్లాడతాం రాదండి. ఎవరైనా సీనియర్ కదా అని, మాకు పెద్దవాడు కదా అని, పెద్ద ఆయన కదా అని, అయ్యా నాకు ఇలా ఇన్ని కష్టాలు ఉన్నాయి అయ్యా అని చెప్పారనుకోండి, ఏం చెప్పాలి అప్పుడు? మనం ఏం చెప్పాలండి? చెప్పండి. ఇవ్వటం కాదు. ఎవరైనా ఇన్ని కష్టాలు ఉన్నాయమ్మా మాకని చెప్పారు. చెప్పినప్పుడు మనం సీనియర్లుగా మనం వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి మన అనుభవంలో నుంచి క్షేమకరమైన మాట చెప్పాలి. ఏం మాట చెప్పాలి? క్షేమకరమైన మాట చెప్పాలి. అనుకూల వచనం చెప్పాలి. ఏం చెప్పాలి? అనుకూల వచనం చెప్పాలి. అంతేగాని వాళ్ళని ఇంకా క్రొంగ తీసే మాటలు చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? క్రొంగ తీసే మాటలు చెప్పకూడదు. ఇంకా బాధ పెట్టే మాటలు చెప్పకూడదు. శాపనార్థాలు చెప్పకూడదు అండి. అనుకూల వచనమే చెప్పండి, కృతజ్ఞత వచనమే చెప్పండి. అలాగ మాటలలో అభివృద్ధి చెందండి అన్నాడు అండి. ఇది చాలా కష్టం. బ్యాలెన్స్గా ఉండటం చాలా కష్టం. ఏమా బ్యాలెన్స్గా ఉండటం చాలా కష్టం. అవతల వాళ్ళు కోపంగా 4 మాటలు అనేస్తుంటారు. బ్యాలెన్స్గా ఉండటం చాలా కష్టం. నిదానంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన మనందరం ఉండాలి నిదానంగా. అవతలడు కోప్పడని మాట్లాడిన మనం కోప్పడిపోతే తేడా ఏముంది అండి? తేడా ఏమీ లేదు. భార్య కోప్పడిపోయింది, నేను నిదానంగా ఉండాలి. ఒక ఇంట్లో భర్త కోప్పడిపోతాడు, భార్య నిదానంగా ఉండాలి. సంఘంలో ఇంకొకరు ఎవరో కోప్పడిపోతుంటారు, మనం నిదానంగా ఉండాలి. మన నోట్లోంచి వచ్చే మాట క్షేమకరమైన మాటే రావాలి, ఆశీర్వాదకరమైన మాటే రావాలి, దీవెనకరమైన మాటే రావాలి. ఏమండి? అనుకూల వచనమే రావాలి. ఏమి రావాలండి? అనుకూల వచనమే రావాలి. ఆ కోపంలో నీకు అయిపోద్దురా అని అనకూడదు, నువ్వు బాగుపడరా అనకూడదు, నీకు ఉంటుందిరా దేవుడు చూస్తాడురా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మనం ఎదిగే కొలది, సంవత్సరాలు పెరిగే కొలది అండి క్షేమకరమైన మాట. ఏమాట అండి? ఆడు కోపంలో తిట్టేస్తుంటాడు, మనం కూల్గా సైలెంట్గా ఉండి ఆడు 10 మాటలన్నాక ఒక మాట దేవుడిని ఆశీర్వదించును గాక అన్నాం అనుకోండి, ఆడికి ఆలోచనలో పడిపోతాడు. ఇంతమందిని చూశాను, మాట అంటే 10 మాటల్లో ఒక మాట అన్న అంటారు, 4-5 మాట అన్న అంటారు, కోపడతారు. అంత కూల్గా ఇలాగ ఉన్నాడు, మళ్ళీ దీవిస్తున్నాడు అని ఆడి ఇంటికి వెళ్ళగానే ఆలోచిస్తాడు. మళ్ళీ అంత అలాంటి ఎలాగ సాధ్యమయ్యానికి ఎలాగ చెప్పగలిగాడు అని మళ్ళీ ఆడే వస్తాడు మళ్ళీ మన దగ్గరికి. అయ్యా నేను కూడా అలా ఉండాలనుకుంటున్నాను, ఆ సీక్రెట్ ఏంటో చెప్పమని అడుగుతాడు. మనం కృతజ్ఞత వచనమే చెప్పాలి. పిల్లలు ఇసుకిచ్చేస్తారు, ఇంట్లో పిల్లలన్నీ ఇసుకిచ్చేస్తారు, కోపం వచ్చేస్తుంటుంది. కానీ శాపనార్థాలు పెట్టకూడదు. నోరు తెరిస్తే ఏం చెప్పాలండి? కృతజ్ఞత వచనమే చెప్పండి, బ్లెస్సింగే ఇవ్వండి, దీవెనే ఇవ్వండి, ఆశీర్వాదమే ఇవ్వండి, అనుకూల వచనమే చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి. ఒకవేళ అర్థమైపోతే బెత్తం వేసుకుని 2 తగలనివ్వండి, కానీ శాపనార్థాలు పెట్టొద్దు. ఏం పెట్టద్దు? పిల్లలకైనా పెట్టద్దు, బయట వాళ్ళకైనా పెట్టద్దు, ఎవరికి పెట్టద్దు. కాబట్టి మనం సీనియారిటీ పెరిగే కొలది భయపెట్టేలాగా ప్రవర్తించకూడదు. అనుకూల వచనమే చెప్పేలాగా మనము మాటలో అభివృద్ధి పొందాలి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీ 14:12 మనం చూస్తే, ఆత్మ సంబంధమైన వరములలో మీరు అభివృద్ధి పొందండి. ఎందులో పొందాలంట? ఆత్మ సంబంధమైన వరములను పొందుకోవటంలో అభివృద్ధి పొందండి అన్నాడు అండి. సంఘంలో ఒకరు ప్రార్థనా పరులుగా ఎదగాలి, అభివృద్ధి పొందాలి. ఇంకొకరు అండి ఉపవాసం ఉండటంలో అభివృద్ధి చెందాలి. ఇంకొకరు పరిచర్యలో అభివృద్ధి చెందాలి. ఇంకొకరు
భాషలు మాట్లాడటంలో అభివృద్ధి చెందాలి, ఇంకొకరు భాషలకు అర్థం చెప్పడంలో అభివృద్ధి చెందాలి, ఇంకొకరు వివేచన వరం కలిగిన వారుగా ఉండాలి, ఇంకొకరు వరాలు ఉన్నాయి, ఆత్మ వరాలు ఉన్నాయి, వాక్యం చెప్పడంలో అభివృద్ధి చెందాలి, పాటలు పాటల్లో అభివృద్ధి చెందాలి. మరి ఎంతకాలమైన వస్తున్నామండి, మరి మేము మనకు ఏమీ తెలదని మాకు అన్నట్టుగా కాదు. మనము ఆత్మ సంబంధమైన వరములలో అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాయిద్యాలు కొట్టడంలో అభివృద్ధి చెందాలి. వచ్చేసి కూర్చోవటం, సైలెంట్ కూర్చోవడం కాదు. కంజర్లు ఇప్పుడు అంటే చిన్న చిన్న 2 ఉన్నాయి, భవిష్యత్తులో కొందాం, ఒక 5, 6 కొందాం. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఒకటి తీసుకోవాలి. తీసుకుని పాటకు తగ్గట్టు చక్కగా కంజర్లు కొట్టి వాళ్ళు 4 ఇలగల అంటే గిలగచ్చకాయలాగా అవి కొట్టి వాళ్ళకి 2, ఇంకేవో రకరకాలు ఉంటాయి, ఇలగలక కొట్టి అవన్నీ ఉంటాయి. అన్నీ మనం వాయిద్యాలు వాయించడంలో అభివృద్ధి, పాటల పాటల్లో అభివృద్ధి, ప్రార్థనా పరులుగా అభివృద్ధి. అన్ని ఆత్మ సంబంధమైన వరములలో మనం అందరం కూడా ఏం పొందాలి? అభివృద్ధిని పొందాలని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, సంఘముగా మనందరం ఇవన్నీ నేర్చుకోవాలి, అభివృద్ధి పొందాలని దేవుని వాక్యాన్ని బట్టి మీ అందరికి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ధ్యానం చేయండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. మొట్టమొదట ఒక 5 నిమిషాలు ప్రార్థన చేశారు, ఫస్ట్ అసలు చేసేవారు కాదు, తర్వాత చేస్తున్నారు, ఒక 5 నిమిషాలు చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చెందండి. 10 నిమిషాలు చేయండి, పావుగంట చేయండి, అరగంట చేయండి, ఇంటికాడ గంట చేయండి, సందర్భాన్ని బట్టి చేయండి. చర్చిలో సమయం లేదని చెప్పినప్పుడు క్లుప్తంగా చేయండి. ఏ పాయింట్ మీద చెప్తే ఆ పాయింట్ మీద చేయండి. సమస్యలన్నిటి గురించి చేయండి, అవసరాలన్నింటి గురించి చేయండి. ప్రార్థనా పరులుగా, వీరులుగా, శూరులుగా అన్ని విషయాలను అభివృద్ధి పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. గాడ్